మామిడికాయ పులిహోర తయారీ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇవి. కళాయి పెట్టుకొని వేడయ్యాక నూనె వేసుకున్నాను. ఇప్పుడు వేడైన నూనె పోపు దినుసులు వేసుకున్నాను కదా, పల్లీలు కూడా వేపుకోవాలి. కొద్దిగా వేగినాయి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఆగాలి. కొద్దిగా వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేగినాయి. ఇప్పుడు పసుపు వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక పసుపు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేపుకొని స్టవ్ కట్టేసి ఆ వేడి మీద మామిడికాయ తురుము వేసుకొని వేపుకోవాలి. ఎక్కువ వేడైతే గుజ్జు అయిపోద్ది. ఇప్పుడు మామిడికాయ తురుము వేగింది. ఇప్పుడు అన్నం వేసుకొని కలిపేసుకోవటమే. ఇప్పుడు అన్నం కలుపుకోవాలి. అన్నం కలిసిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వ్ చేసేసుకున్నాం. అయిపోయింది. మామిడికాయ పులిహోర రెడీ.